కర్నూలు జిల్లా నంద్యాల మండలం అయ్యలూరు గ్రామానికి చెందిన 27 వాలంటీర్లు ఒక్కసారిగా రాజీనామా చేశారు. వారి రాజీనామా పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. టీడీపీ నాయకులు పింఛన్ ఇవ్వకుండా అడ్డుపడుతూ లేడీస్ని మాయం చేస్తున్నారందుకు బాధ లేదని, ఆడపిల్లలు కూడా ఉన్నారని, మేము ఎందుకు అలా చేస్తామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయాన్నే అందరికీ పింఛన్ ఇచ్చేవాళ్ళమని, అలాంటి వారి మీద లేనిపోని నిందలు వేయడం బాధాకరమని తెలిపారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు సేవలందించామని తెలిపారు. చిన్న జీతమైన సొంత ఊరిలో ఉద్యోగం చేస్తూ రాజకీయాలకు అతీతంగా సేవ చేశామని, మళ్లీ జగన్ను గెలిపించడం కోసం జగన్ చేసిన సేవలను ప్రజలకు తెలియజేస్తూ స్వచ్ఛందంగా ప్రజల్లోకి వెళ్తామని తెలిపారు. సచివాలయంలో పనిచేసే వాలంటీర్లము మేమంతా. టీడీపీ వాళ్ళు పెన్షన్లు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు, మీరు లేడీస్ని మాయం చేస్తున్నారు, కనిపించకుండా చేస్తున్నారు అని టీడీపీ వాళ్ళందరూ మమ్మల్ని బాధ పెట్టడం మాకు చాలా బాధ కలిగించింది. వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా మేమేం బాధపడలేదు. కానీ ఈ పెన్షన్ పంచే దాంట్లో కూడా మా మీద ఇంత కక్షపూరితంగా ఉంటారని ఆ విషయంకి మేము చాలా బాధపడినాము. మేము కూడా వాలంటీర్లలో మేము కూడా లేడీస్ ఉన్నాము. మేము లేడీస్గా ఉండి ఇంకొక లేడీస్ని మేము ఎందుకు మాయం చేస్తామనేది మాకు చాలా బాధ కలిగించింది. తర్వాత పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా మేము పొద్దున్నే తెల్లవారుజామున చీకట్లోనే 5కు 6కు పనులకు పోతారని చెప్పి మేము నిద్రపోకుండా వాళ్ళ కోసం వెయిట్ చేసి పెన్షన్ లేటు కాకూడదని పంచిన రోజులు కూడా ఉన్నాయి. కరోనా టైంలో కూడా మేము అస్సలు బయటికి ఎవరే కానీ రాకపోతే మేమే అంగళ్ళకు పోయి వాళ్ళకు తెచ్చిచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అవన్నీ జనాలకు గుర్తు ఉన్నాయి, ప్రజలకు. కానీ వాళ్ళు ప్రతిసారి మేము జగన్ నుంచి వచ్చినామని చెప్పి మా మీద ఇంత కక్ష కట్టుకొని చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు. అందుకోసం అని చెప్పి మేము జగన్ నుంచి వచ్చినాం కాబట్టి మేము రిజైన్ చేసి వాలంటీర్లకు ప్రజలకు జగన్ గెలిపించుకునేలాగానే తిరుగుతామని మేము రాజీనామా చేయడానికి వచ్చినాం. లోనే మాకు ఉద్యోగం దొరికింది, చిన్న జీతమైన కూడా అనే ఉద్దేశంతో మేము సంతోషంగా చేస్తున్నాము ఆ జాబు. కానీ టీడీపీ వాళ్ళకు మేము ఇట్లా బాగుపడము, ప్రజలకు సేవ చేయడం కూడా వాళ్ళకు నచ్చినట్టు లేదు. దానికోసం అని చెప్పి మేము ప్రజలకు చెప్పుకొని మేము జగన్కు సపోర్ట్గా వాళ్ళను చేయాలని చెప్పి మేము రాజీనామా చేస్తున్నాం సార్. వాలంటీర్గా పనిచేస్తున్నాను. మేము ప్రజలకు గత 5 ఏళ్ళుగా చాలా సేవలు చేశాము. ఇప్పుడు కూడా సేవ చేయాలనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటే వాళ్ళు టీడీపీ వాళ్ళు మా మీద కక్ష కట్టి మా మీద ఏవో కేసులు వేయాలని చూస్తున్నారు. జగన్ గారు మాకు ఎన్నో సేవలు అందించారు ప్రజలకి. ఆ సేవలు తెలియజేయాలని వెళ్తుంటే మేము మీద ఆ కేసులు వేస్తాము, ఈ కేసులు వేస్తాము, మమ్మల్ని కొట్టడానికి కూడా ప్రయత్నిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. అందుకే మేము ఈ రాజీనామా చేసి జగన్ గారి యొక్క పాలనను ప్రజలకు తెలియాలని ఉద్దేశంతో ఇప్పుడు వచ్చేసాం.